హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. సండే ఈజ్ ఏ ఫన్ డే కదా. మనకైతే సండే ఈజ్ ఏ నాన్ వెజ్ డే. సో అలాంటి ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ కూడా అనుకోవచ్చు. అయితే నేను ఏ ప్రాసెస్లో చూపిస్తాను అన్నది షేర్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఏ విధంగా చేస్తానో చూసేసేయండి. మనం ఎప్పుడైనా బిర్యానీలు కానీ ఫ్రైలు కానీ చేసేటప్పుడు చికెన్ని ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ ఇస్తే అది చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో కాబట్టి ముందుగా ఇక్కడ నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 బై 1 కంటిన్యూ అవుతుంది చూడండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కస్తూరి మేతి అండి, ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్, పసుపు, ఇంకా కర్డ్ వేసుకోవటం వల్ల ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా మెల్ట్ అవుతుంది. ఇంకా దీనిలో కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక హాఫ్ లెమన్ స్వీట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఆ చికెన్ అంతా కూడా మసాజ్ చేసినట్టు కలుపుకుంటే ముక్కలకంతా కూడా ఉప్పు కారం పట్టి మనం ఉడికించేటప్పుడు చప్పగా లేకుండా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. ఇంకా చికెన్ని మ్యారినేట్ చేసి ఒక 2 గంటల తర్వాత ఇక కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె అనేది పెట్టుకున్నానండి. ఇక్కడ ఏంటంటే 1 కేజీ వరకు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పెద్ద పాత్ర తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి గిన్నె అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఆనియన్స్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకోవాలి. ఇవి దేనికంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం. అంటే ఇంటిలో చేసుకునే దానికి బ్రౌన్ ఆనియన్స్ అవసరమా అంటే మనకి రెస్టారెంట్ స్టైల్ చూడటానికైనా లేదా టేస్ట్ పరంగానైనా బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటే బాగుంటుంది, లుక్ బాగుంటుంది. సో అంతే, ఆప్షనల్. ఒకవేళ చేసుకోవచ్చు, లేదంటే ఇది లేకుండా కూడా మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు. సో ముందుగా ఇలాగా ఇంకా ఇవి త్వరగా మగ్గటానికి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేరే బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇదే పాత్రలో మరికొద్దిగా నూనె అనేది యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు 1 బై 1 వేసుకోవాలి. ఇక్కడ అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, అలాగే కొద్దిగా షాజీరా, ఇంకా 2 యాలకులు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడంతా కూడా తక్కువ క్వాంటిటీ వేసాను, ఎందుకంటే తర్వాత రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ అవే బిర్యానీ దినుసులు వేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా వేస్తే ఘాట్ అనేది ఎక్కువగా ఉండి పిల్లలు తినరు కాబట్టి తక్కువ వేసానండి. సో ఇంకా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ వేశారు కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. ఒకవేళ చాలకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంతేగాని ముందే ఎక్కువ వేసేసుకుంటే ఇంకేం చేయలేము. ఇంకా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మగ్గిన తర్వాత దీనికి రుచికి తగ్గట్టుగా కారము, అలాగే కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా వేసానండి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని వాటర్ అంతా, అంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చికెన్ని. సో మూత పెట్టి నేను చెప్పిన ప్రాసెస్లో చికెన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ టైంలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కాసేపు ముక్క అనేది ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ ఈ మగ్గించుకునేటప్పుడే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. కాకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మరి కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసరికి రైస్ అనేది ముందుగానే నానబెట్టుకున్నానండి. మీకు ఇక్కడ చూపించలేదు, అంటే ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో దీంట్లో నానబెట్టుకున్న రైస్లో వాటర్ మెజర్మెంట్ ఏం లేదండి. మనం మామూలుగా రెగ్యులర్గా రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఆ విధంగా, కాకపోతే మరీ మెత్తగా కుక్ చేసుకోకుండా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఇంకా కాసేపు అయితే ఒక 5 మినిట్స్ అయితే రైస్ అయిపోతుంది అన్న టైంలో దింపేసేసి ఆ తర్వాత దీనిలో దమ్ చేసుకోవాలి మన చికెన్లో. సో కాబట్టి చూపిస్తాను, ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ రైస్ మనం ఉడికించేటప్పుడు చప్పగా లేకుండా దీంట్లో ఏంటంటే కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకొని, అలాగే బిర్యానీ దినుసులు ముందు చూపించాను కదా అవన్నీ కూడా వేసుకొని, పుదీనా అలాగే రైస్కి సరిపడా సాల్ట్ మనం ముందు మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్లో వేసుకున్నాం, తర్వాత చికెన్ కర్రీ కోసం వేసుకున్నాం, ఇంకా ఇక్కడ రైస్లో కూడా చూసుకొని వేసుకోండి తక్కువ తక్కువ. సో ఇంతండి, చూసారా చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ టైంలో కొద్దిగా నేను టేస్ట్ అనేది చెక్ చేస్తాను. పక్కన గిన్నెలు చూసి భయపడమాకండి, అవి నన్ను చూసి అలా పలకరిస్తూ ఉంటున్నాయి అన్నమాట, ఎప్పుడు ఎప్పుడు అని. నాకు ఇష్టం లేని పని అంటే అదే. సో ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైస్ 85-90% కుక్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఏంటంటే మరీ ఓవర్ కుక్ అవ్వకుండా కొద్దిగా చల్ల నీళ్ళు అనేవి వేసుకోవాలి. చల్లటి వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక చిల్లుల గిన్నెలోకి వడకట్టుకోవాలి. మళ్ళీ ఇంకా హీట్ ఉంటుంది కదా, మళ్ళీ మెత్తగా అయిపోయి అలాగే రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే పైన కూడా కొంచెం కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ రైస్ అనేది వేసుకోవాలి. ఒక లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా వేసేసి ఒక లేయర్ లాగా సెట్ చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. అంటే దానికన్నా ముందు కొద్దిగా నెయ్యి, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఇలా చల్లుకోవాలి పైన. చూస్తున్నారా లుక్, ఇవి వేయటం వల్ల లుక్ అనేది రెస్టారెంట్ స్టైల్ కనిపిస్తుంది కదా, సో అందుకోసమే ఇవి చేయటం. ఇంకా దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫుడ్ కలర్ వేస్తున్నాను. లుకింగ్ అనేది బాగుండడం కోసం దీన్ని అవాయిడ్ చేయటం మంచిది. ఇంకా ఇక్కడ దమ్ చేసేటండి. అయితే మనం కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు పైన అయితే నిప్పులు వేస్తాం కదా, సో ఇక్కడ అటువంటి ఆప్షన్ లేదు కాబట్టి నేను వాటర్ అనేది పెట్టి బరువుకి పెట్టాను. ఇంకా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 7 or 8 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా బిర్యానీ ఇలా చూస్తున్నారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. చెప్పాను కదా అంతకుముందే మన ఛానల్లో ఏదైనా సక్సెస్ అయిన రెసిపీ మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను, ఫెయిల్ అయితే అది పొరపాటును కూడా చూపించను. ఇక్కడ మనం వడ్డించుకునేటప్పుడు గిన్నెలో నుంచి కూడా వడ్డించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా పిల్లలకి ఈజీగా ముక్కలు వేసి ఇవ్వటం కోసం నేను ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇది కూడా చేస్తున్నానని చూపించాను పిల్లలు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని. సో ఇంతే అండి. ఇంకా బిగ్ బాస్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఈరోజు ఎలిమినేషన్ ఉంటుంది కదా, మొన్న ఒకరు ఎలిమినేషన్ అయిపోయారు కిందటి వారం. సో బిగ్ బాస్ అంటే ఒక పిచ్చి అంతే, హ్యాటర్స్ అయితే ఏం చేయలేం. మీకు చెప్పటం మర్చిపోయాను, ఇది లాస్ట్ వీక్ చేసిన బిర్యానీ అండి. అంటే అప్పుడు వీడియో అనేది చేసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్పటికప్పుడు పెట్టలేం కదా, ఎందుకంటే సండే కుకింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోతుంది టైము. సో ఇంకా అప్పటికప్పుడు కుకింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అంత టైం ఉండదు. సో కాబట్టి లాస్ట్ వీక్. సో ఈ వీక్ మటన్ చేస్తాను. ఈ మటన్ రెసిపీ అనేది నెక్స్ట్ వీక్లో వస్తుంది. సో మన వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.